इंद्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यशां तं न विदुः सुरासुरगणैः देवाय तस्मै नमः। సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆమోదిత అవధాన విద్యా వికాస పరిషత్ 5వ శిబిరం సప్తాహ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు మనం ప్రారంభం ఉదయం చేసుకున్నాం. మహామహోపాధ్యాయ డాక్టర్ దోర్బల ప్రభాకర్ శర్మ గారి సంస్కృత తరగతితో మనం ఈరోజు ఉదయాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఇప్పుడు నిన్న మనం తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి తరగతిని శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారి ద్వారా విని ఉన్నాము. దానికి కొనసాగింపుగా ఈరోజు వారి చేతనే మరొక తరగతి వినే భాగ్యం మనకు కలిగింది. ఈ అవకాశాన్ని మనకు కల్పించినటువంటి వారికి అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని వేదిక మీదకి సప్రశ్రయంగా ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీమాన్ చక్రవర్తి గారు తమ తరగతిని కొనసాగిస్తారు. సభా సరస్వతికి నమస్కారం. మిత్రులారా, మీ ఫ్యాన్ల హోరులో మాటలు వినిపిస్తున్నాయి కదా. ఇటు కూడా ఫ్యాన్ ఉంది, అటు కూడా ఫ్యాన్ ఉంది, వినిపిస్తోంది కదా. మైక్ ఉండడం వల్ల వినిపిస్తున్నాయి. మిత్రులారా, రెండో రోజు నా తరగతికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఎందుకో నిన్న 30 మంది దాకా ఉన్నారు, ఇవాళ పలచబడినట్టున్నారు, కొంచెం చిక్కినట్టున్నారు. ఇంకా టైం కాలేదని కొంతమంది రాలేదేమో తెలియదు, వస్తారు నెమ్మదిగా, మంచిది. మీ అందరికీ మరొకసారి ఈ అవధాన శిక్షణా శిబిరంలో పాల్గొంటున్నందుకు, ఆసక్తులై దూర ప్రాంతం నుంచి వచ్చి చక్కగా ఇక్కడ ఉండి అన్నీ నేర్చుకుంటున్నందుకు, పద్య విద్యా దక్షులు కావాలి, పద్య నిర్మాణ దక్షులు కావాలి అని మంగళాశాసనం చేస్తూ మీకు అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మళ్ళీ మనం ఈ తరగతిలో కలవడానికి అవకాశం ఇచ్చినటువంటి అవధాన విద్యా వికాస పరిషత్ బృందానికి అంతటికీ కూడా నమస్సులు తెలియజేస్తూ, మీది మిక్కిలి ఆమదాల మురళీ గారికి చక్కని ప్రణాళిక, ఇక్కడే ఉండి సంసారాన్ని కాస్త పక్కన పెట్టి 10 రోజులు అకుంఠిత దీక్షతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఆమదాల మురళీ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, మిత్రులారా, నిన్న కొన్ని గ్రామర్ అంశాలు రేఖామాత్రంగా చెప్పుకున్నాం. ఇవాళ వాటిని కొనసాగించుకుందాం. పుస్తకం లేదా మీద కొనసాగించుకుందాం. నిన్న మన ప్రస్తావనలు కొన్ని చేసుకుంటూ ఒకటి చెప్పా, ఉత్వసంధి నిత్యం అనద్దు అని. ఉత్వసంధి నిత్యం అంటే వచ్చేటువంటి ఇబ్బంది నిన్న ఒకటి చెప్పాను, అక్కడితో కొన్ని విషయాలు చెప్పుకుని ముగించాం. ఇవాళ ఉత్వసంధి నిత్యం ఎందుకు అనకూడదో మీకు దాన్ని కొనసాగించి మరొక ఘట్టంలోకి ఎడతా. మీకు సూత్రాల నెంబర్లు చెప్పాలి కాబట్టి చూస్తున్నా, రాసుకోండి. దీని మీద రాయాలంటే రాస్తా, కానీ మళ్ళీ టైం పడుతుంది. కురు ప్లస్ ఉసురు, కురు ప్లస్ ఉసురు.
వినపడుతోంది కదా? కురు, కురు ప్లస్ ఉసురు ఏమవుతుంది? ఓకే, కుట్టుసురు. చేయు ప్లస్ అతడు, చేయు. రాసుకోండి. మీకు అన్నీ తెలిసినవే చెప్తున్నాను, కాకపోతే కొత్త దృక్పథంలో చెప్తున్నాను అంతే. మీ యాంగిల్ మార్చడం కోసం చెప్తున్నాను. రాజు ప్లస్ ఆజ్ఞ. మీరు రాసుకోండి ముందర. రాజు ప్లస్ ఆజ్ఞ. పేరు, పేరు నేమ్, పేరు అంటే గొప్ప అని అర్థం. పేరు ప్లస్ ఉరము. మీరు రాసుకోండి. మీ ఉత్సాహం చేస్తే మాకు కూడా, ముసలి వాళ్ళకి కూడా ఉత్సాహం వస్తుంది, మంచిదే. పేరు ప్లస్ ఉరము రాసుకోండి. కరకు ప్లస్ అమ్ము. కరకు ప్లస్ అమ్ము రాసుకోండి తల్లి. నేను ఎందుకు చెప్తానో చెప్తా. ఇప్పుడు రూపాలు మీరు రాసుకోండి, మీకు తెలిసినవే. అందుకే మళ్ళీ మొదట్లోనే చెప్పాను మీకు తెలిసినవే, కొత్తవి కాదు అని. ఇప్పుడు ఒక్కొక్క దానికి వద్దాం. కురు ప్లస్ ఉసురు కలిపితే ఏమవుతుంది? రాసుకోండి అక్కడ. చేయు ప్లస్ అతడు. గట్టిగా, చేయునతడు. రాజు ప్లస్ ఆజ్ఞ. ఇక్కడ దెబ్బతిన్నారు. రాజు ప్లస్ ఆజ్ఞ రాజాజ్ఞ కాదు, రాజునాజ్ఞ అవుతుంది. రాసుకోవాలి. ఇది తెలుగు, అది సంస్కృతం. రాజా ప్లస్ ఆజ్ఞ రాజాజ్ఞ, అది సంస్కృతం. రాజు ప్లస్ ఆజ్ఞ తత్సమంలోకి తెచ్చుకున్నాం కాబట్టి రాజునాజ్ఞ అవుతుంది. ఇక్కడ దాకా ఇప్పుడు చెప్తాను, అంతవరకే. పేరు ప్లస్ ఉరము. కరకు ప్లస్ అమ్ము. పేరు ప్లస్ ఉరము ఏమన్నారు? రెండు అవుతాయి. పేరురము పేరుటురము కూడా అవుతుంది. పేరురము పేరుటురము. ఇంకోటి ఏం చెప్పా? కరకు ప్లస్ అమ్ము కదా మిత్రులారా. ఇప్పుడు ఇక్కడంతా కూడా ఉత్తునకు అచ్చు పరమైంది. చూడండి, ఈ అన్ని ఉదాహరణల్లో ఉత్తునకు కురు అన్నప్పుడు ఏముంది? కురు ఉంది కదా. ఉసురు అన్నప్పుడు ఏముంది? అచ్చు ఉంది. ఏమైంది? కుట్టుసురు అయింది. ఇప్పుడే మీరు చెప్పారు కదా, చేయు ఉంది. అతడు అన్నప్పుడు అచ్చు ఉంది. కలిపితే ఏమైంది? చేయునతడు అయింది. చిట్ట చివరి ఉదాహరణకి రండి. కరకు ప్లస్ అమ్ము. కరకు అన్నప్పుడు ఉంది, అమ్ము అన్నప్పుడు అచ్చు ఉంది. ఏమైంది కదా? ఇప్పుడు మీ ప్రకారము ఉత్వసంధి నిత్యము అంటే కనుక అవన్నీ ఆ రూపాలు కావు. అది సమస్య. మీకు బలంగా నాటుకోవాలని ఇవాళ చెప్తున్నాను. నిన్న అక్కడ కట్ అయింది, ఇవాళ కొనసాగిస్తున్నా అన్నది అది. కురుసురు కావాలి. కురు ప్లస్ ఉసురు ఉత్వసంధి నిత్యమైతే కురుసురు కావాలి. చేయు ప్లస్ అతడు ఉత్వసంధి నిత్యమైతే చేయతడు కావాలి. రాజు ప్లస్ ఆజ్ఞ తీసేయండి. పేరు ప్లస్ ఉరము, పేరురము మాత్రమే కావాలి. పేరుటరము కాకూడదు, కానీ పేరుటరము ప్రయోగం ఉంది. కరకు ప్లస్ అమ్ము, కరకుటమ్ము కాకూడదు, కరకమ్ము కావాలి. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి? నిన్నటి దాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నాం. ఏం గ్రహించాలి? వ్యాకరణం చెప్పు. ఉత్వసంధి నిత్యమని చెప్పకూడదు అని చెప్పాను. ఎవరైనా అడిగితే ఇవన్నీ చూపించండి. ఉత్వసంధి నిత్యం అంటారు, ప్రధానంగా గైళ్లలో అలా ఉంటుంది, టీచర్స్ కూడా అలాగే చెప్తారు. బట్ సూక్ష్మాతి సూక్ష్మంగా మనం పరిశీలించినప్పుడు ఉత్వసంధి నిత్యము అని చెప్పకూడదు. ఉత్తున గచ్చు పరంపగినప్పుడు సంధియగు అంతే చెప్పుకోవాలి. ఆ చిన్నయ సూరి చెప్పని నిత్యము కర్మం. తర్వాత ఇంకొక విషయాన్ని నేను ప్రస్తావిస్తా. సంధి నిర్వచనం ఏమిటి? ఒకళ్ళు సాయం చేయడం రాయడం ద్వారా.
నీట్గా ఉన్న రైటింగ్ ఎవరికి బాగుంటుంది? రండి ఒకళ్ళు బోర్డు మీద రాయండి. నేను చెప్పేది రాయండి, మీరు అక్కడ నిలబడాలి. మా ప్రసంగం మధ్యలో అది రాస్తూ ఉంటే పోతుంది, అందుకని సంధి నిర్వచనం చెప్పమ్మా తల్లి. నువ్వు నిలబడు, గట్టిగా చెప్పు. చెప్పు, రాయమ్మా. గట్టిగా చెప్పలేదు కానీ నీకు తెలుసా? రాయ్, పెద్ద అక్షరాలు రాయి, వెనక్కి కొద్దిగా పెద్ద అక్షరాలు రాయి. రాయ్, బాగుంది నీ రైటింగ్. స్తోత్రం. చాలు, అక్కడ దాకా చాలులే. అనంబడు లేకపోయినా పర్వాలే, అక్కడ నిలబడు. నా అంత స్థాయి ఇచ్చా నీకు, చక్క చూడు. పూర్వ పర స్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బగుట సంధి అన్నాడు. ఇది మీ అందరూ కూడా చదివిందే సూత్రం. దీని అర్థం ఏమిటి? ఎవరు చెప్తారు? స్వరం అంటే ఏమిటి అసలు? ఎవరు చెప్తారు? అమ్మా, విద్యార్థులు నేర్చుకోవాల్సింది, జిజ్ఞాసులు తప్పైనా సరే ధైర్యంగా చెప్పాలి. తప్పైతే శిక్షలే ఉండవు. తప్పు అనుకునే చెప్పండి, రైట్ అవుతుంది ఒక్కోసారి. చెప్పు, స్వరం అంటే అక్షరం. గట్టిగా మైక్లో చెప్పు. స్వరం అంటే అక్షరం. రాయమ్మా అక్కడ. స్వరం ఈజ్ ఈక్వల్ టు అక్షరం. నువ్వేదో చెప్పబోయావా తల్లి? అక్షరం రాయి. నువ్వేదైనా చెప్పబోయావా? అక్షరం. ఓకే, నువ్వేదైనా చెప్పబోయావా? లేదుగా, అది రాయి ఇక్కడ. నేను అన్నది స్వరం అంటే ఏమిటి అనే కదా. నువ్వు ఇంకోటి ఏదో చెప్తే ఎట్లా? ఓకేనా? నీకు కనపడుతుందిరా నాన్న? ఎదురుగా వస్తున్నా, కనపడుతుందా? స్వరం అంటే కూర్చో, కాదు. కూర్చో. స్వరం అంటే అక్షరం కాదు. మనకి రెండు స్వరాలు ఉంటాయి. ఒకటి భాషపరంగా స్వరం, సంగీతపరంగా స్వరం కూడా ఉంటుంది. రెండు స్వరాలు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే సంగీత స్వరం కాదు, భాషపరంగా స్వరం. స్వరం అంటే అచ్చు అని అర్థం భాషపరంగా. స్వరం అంటే అచ్చు. స్వయం రవతీతి స్వరం. స్వయంగా పలకడానికి పలకబడేది స్వరము. మీరు క అనాలనుకోండి, ఎందుకు దానికి ఆ పేరు వచ్చిందో చెప్తా. క అనాలి. క స్వయంగా పలకడానికి అవకాశం లే. చేరకపోతే క అనాలి, గ అనాలి, అనాలి. దానికి ఈ చేరితే మీ అవుతుంది, కాకి ఊ చేరితే కు అవుతుంది. అలాగే నువ్వు అచ్చులు అని మనం చెప్పుకునేవి ఆ ఈ ఊరు ఉన్నాయి చూసారా, అవి స్వతంత్రంగా పలకగలుగుతాం. కాబట్టి స్వయం రవతీతి స్వరం, స్వయంగా పలకడానికి వీలైనటువంటివేవో వాటిని ఏమంటారు? స్వరాలు అంటారు. అక్షరము కాదు, అచ్చు అని అర్థం. సరే కానీ చెరిపేసి ఇప్పుడు రాయి తల్లి. ఇదిగో అది చెరిపేసి దగ్గర పెట్టుకో. అక్షరం తీసేసి ఇప్పుడు అచ్చు అని రాయి. ఓ తమాషా ప్రశ్న వేస్తా, మీరు చెప్పండి. తమాషా ప్రశ్న. అచ్చు రైట్. సంగీతంలో స్వరాలు ఎన్ని? గట్టిగా. అలా అనొచ్చా? నన్ను ఏడవమనొచ్చా? నేనేదో మర్యాదగా అడిగాను. నేనేమని సంగీతంలో స్వరాలు 7 అంటారా? అంచేత 6 పెట్టారు. అందుకనే 6 అన్నారు. లేదనుకో, నేనేదో మర్యాదగా మిమ్మల్ని ప్రశ్న వేస్తే మీరు నన్ను కొట్టినట్టుగా 7 అనకూడదనమాట. 6 అనాలి. లేదంటే అందంగా ఇంగ్లీష్లో చెప్పాలి 7 అని. ఇలాంటి చోట్ల ఇక్కడ అందం వస్తుంది ఇంగ్లీష్కి, పర్వాలేదు. మరి తెలుగులో
తెలుగులో రా తల్లి, తెలుగు భాషలో ఆ సప్తస్వరాలు అయిపోయాయి. స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స. ఇవి 7 స్వరాలు, అవి సంగీత స్వరాలు. తెలుగులో చూసారా? అందుకే ప్రాక్టికల్ జ్ఞానం చాలా అవసరం. చదువు అమ్మా చెప్పండి. 14 16 16 అంతమంది చేతులు ఎత్తండి. 14 అని చెప్పి 16 చేతులు ఎత్తాడు తల్లి. 14 ఎంతమంది చేతులు ఎత్తండి. రైట్ మిత్రులారా, ఇక్కడే ఓ తమాషా విషయం చెప్తా అన్నది నోట్ చేసుకోండి. తెలుగులో కూడా భాషలో కూడా స్వరాలు 7, 14, 16 కాదు. ఇది కొత్తది సిద్ధాంతం. మైక్ ఆఫ్ చేయి, మైక్ ఆఫ్ చేయి. ఆ ఈ ఉ రు లు ఏ ఓ ఇంతే అచ్చులు 7. మనం వాటిని విస్తరించుకుంటే, ఎక్స్పాండ్ చేసుకుంటే ఆ ఈ ఉ రు లు ఏ ఓ ఇంతే. ఇది కొత్త విషయం, మీరు వినుండరు. తెలుగు భాషలో కూడా స్వరాలు 7 కాదమ్మా, వింతల్లి చెప్పాక అడగాలి. ఆని సాగదీస్తే ఆ అవుతోంది, అలాగే ఊని సాగదీస్తే ఊ, ఏ సాగదీస్తే ఆ, ఓ కలిపితే ఔ, ఆ ఏ కలిపితే ఐ. అవే మీ గుణసందులు వృద్ధి సందులు వస్తాయి, చూసుకోండి. అమ్మహ అనేది 0 విసర్గ నేర్పడం కోసం అమ్మహ అంటాం. యాక్చువల్గా అమ్మహ విసర్ 2 వస్తాయి, ఉభయాక్షరాల్లో వస్తాయి కదా, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. కాబట్టి ఈ తమాషా అది పక్కన పెట్టండి, అది ఇప్పుడు మనకు విషయం కాదు. రైట్ తల్లి. ఇప్పుడు పూర్వ పర స్వరంబులకు అయ్యా 2 స్వరాలు ఉంటాయి. సంధి అంటే ఏమిటో నిర్వచనం చెప్పాడు చెన్నై సూరి గారు. సంధి నిర్వచనం పూర్వస్వరం పరస్వరం అంటే మొత్తం మీద 2 అచ్చులు కలుస్తాయి. కలవడంలో మొట్టమొదటి ఉన్న అచ్చు పూర్వస్వరము, రెండో అచ్చు పరస్వరము. రాముడు ప్లస్ ఉన్నాడు, ఏదో రాముడు ప్లస్ అతడు రాయి, ఏదో ఒకటి రాయి. రాముడు ప్లస్ అతడు తెలిసింది కదా మీ అందరికీ. రాముడు ప్లస్ అతడు ఈజ్ ఈక్వల్ టు రాముడు అతడు అవుతుందని తెలుసు. కానీ దాని సూత్రం పర్ఫెక్ట్గా తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ మామూలుగా ఎవరైనా చిన్నపిల్లాడైనా సరే 9వ తరగతి వాడు 8వ తరగతి వాడు రాముడు ప్లస్ అతడు రాముడు అతడు అని చెప్తాడు, సూత్రం తెలియకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తే రాముడు అనే దాంట్లో ఊ అనేది పూర్వస్వరం రాయి, రాస్తున్నావు బాగానే రాస్తున్నావు. ఇందులో పరస్వరం ఇక్కడ రాయి, పైన రాయి, అది పరస్వరం కదా. ఈలాగా 2 అచ్చులు కలిసినప్పుడు ఒకదాన్ని పూర్వస్వరం అంటాం, రెండో దాన్ని ఈ 2 అచ్చుల స్థానంలో పరస్వరం ఒకటే నిలబడితే దాన్ని సంధి అంటాం. 2 కండిషన్ మళ్ళీ చెప్తున్నా. 2 అచ్చులు కలిసినప్పుడు ఆ 2వ అచ్చు ధ్వని ఒకటే వినపడినట్లయితే అంటే మొదటి అచ్చు ధ్వని ఏమవుతుంది? లోపిస్తుంది. అక్కడ ఏమున్నట్టు లెక్క? అక్కడ ఏమైనట్లు లెక్క? సంధి ఉన్నట్టు లెక్క. ఈజ్ ఈక్వల్ టు రై. నిర్వచనాలు చాలా తేలిక. ఆ 2 అచ్చులు కలిసినప్పుడు రెండో అచ్చు ధ్వని ఒకటే వినపడితే అక్కడ సంధి వచ్చినట్టు లెక్క. ఇది మొండి గుర్తు. ఇప్పుడు చూడండి, రాముడు అతడులో ఊ ఎగిరిపోయింది కలిసినప్పుడు. రాముడు అతడు అన్నప్పుడు ఈ ఊ ఎగిరిపోయింది, ఆ ఒకటే మిగిలింది. కలిపినప్పుడు రాముడా మిగిలింది, అంటే ఆ మిగిలింది. అంటే మొదటి అచ్చు ఏమైంది? లోపించింది. రెండో అచ్చు మిగిలింది. అంటే ఇక్కడ ఏం జరిగినట్టు లెక్క? మళ్ళీ గట్టిగా చెప్పండి. సంధి జరిగినట్టు లెక్క. ఈయన నిర్వచనం అది. పూర్వ పరస్వరంబులకు పరస్వరం ఒకటే ఆదేశంగా వస్తే ఆ రెండిటి స్థానంలో కూడా అక్కడ సంధి వచ్చినట్టు లెక్క అని చెన్నై సూరి సంధి సూత్రము. ఏం పరం కావాలి? ఏం పరం కావాలి? గట్టిగా 2 స్వరాలు ఈజ్ ఈక్వల్ టు తేలిక భాషలో చెప్పు. 2 అచ్చులు కలవాలి.
కలిసినప్పుడు ఒకటే, అక్కడ సంధి. ఇక్కడ ఏ అచ్చు లోపించింది అమ్మా? ఊ లోపించింది, కాబట్టి ఇది ఉత్వ సంధి. మీరు ఉత్వ సంధి అని ఎందుకంటారంటే రెండు అచ్చులు కలిసినప్పుడు ఆ ఊలో నా సన్నాన నువ్వు నోట్స్ గిడ్స్ ఏం రాసుకోవట్లే. నువ్వు ఆవిడ కాదు, ఆవిడ నాతో ఉంది. యు ఆర్ నాట్ రైటింగ్ మెయింటైనింగ్ నోట్స్. నీకు ఇక్కడ చెప్పినవి యూనివర్సిటీలో కూడా చెప్పరని నేను ఘంటాపదంగా చెప్తా. ఈ మొట్టమొదటి పదం చివర ఏం లోపించిందండి? కాబట్టి దీన్ని ఏమంటాం? ఉకారం అనకూడదు, ఊ అనాలి. దీన్ని ఏమనాలి? ఊ అనాలి. ఊ లోపించింది కాబట్టి దీన్ని ఉత్వ సంధి అంటారు. అదే ఈ లోపిస్తే అయిపోయింది, మీకు వచ్చేసింది. ఈ లోపిస్తే, ఆ లోపిస్తే అంతే. మేనా ప్లస్ అత్త. ఇక్కడ రెండు ఆ ఉన్నాయి కాబట్టి మొదటి ఆ లోపించింది, రెండో ఒకటి మిగిలింది. మేనత్త అన్నప్పుడు మొదటి ఆ లోపించింది కాబట్టి ఇది ఏ సంధి? అంతే. ఏమి ప్లస్ అంటివి. ఏమంటివి ఏం లోపించింది? అందుకనే రాసుకోవాలి. ఏమి ప్లస్ అంటివి రాసుకోవాలి, అప్పుడు మీకు మార్పు తెలుస్తుంది. మీకు రేపు మీరు చెప్పాల్సి వస్తుంది కదా తరగతులు. మా దత్తాత్రేయ శర్మ గారు వదిలిపెడతారా? 2 ఏళ్ళు ఇట్లా మీకు చెప్పించాక మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెడతారు. అందుకని మీరు చెప్పాలి రేపు. ఏమి ప్లస్ అంటివి ఈ లోపించింది కాబట్టి దీన్ని ఏమంటారు? అంతే, సింపుల్. రెండు అచ్చులు కలిసినప్పుడు మొదట ఊ లోపిస్తే ఉత్వసంధి, ఆ లోపిస్తే అత్వసంధి, ఈ లోపిస్తే ఎత్వసంధి. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తా, చెప్పండి. వీటిని ఇంకో పేరుతో ఏమనొచ్చు? ఉత్వసంధి అన్నా నేను. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎత్వసంధి అన్నా నేను, అత్వసంధి అన్నా అనకూడదు. ఇకార ఉకార అకార సంధి అని పొరపాటున కూడా అనకూడదు. అయ్యా ఎందుకు అనకూడదండి? మా గైడ్లలో చెప్పారు, మా టీచర్స్ ఇలాగే చెప్పారు అనేది ప్రశ్న రావాలి మీ నుంచి. ఇప్పుడు చెప్తా, గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోండి. చిన్నయసూరి సూత్రం సంధి పరిచ్ఛేదంలో మొదటి 4 ఉంటాయి. అవే చెప్తున్నా నేను, మొదటి 4 ఉంటాయి. ఉత్తున ఖర్చు పరంబగునప్పుడు సంధి యగు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, మంగళాశాసనాలు. ఉత్తున ఖర్చు పరంబగునప్పుడు ఇది 1వ సూత్రం. మిత్రులారా, వ్యాకరణంలో ఉత్తు అనడానికి ఉకారం అనడానికి తేడా ఉంది. ఈ వ్యాకరణం మీరు బాగా ప్రాథమికాలు చెప్తున్నా, నోట్ చేసుకోవాలి. ఉత్తు అనడానికి ఉకారం అనడానికి తేడా ఉంది. ఈ తేడా ఎవరైనా చెప్పగలుగుతారా? మీరు ఎంఏ పిహెచ్డీ చేశారు, చాలా ఎక్సలెంట్, తెలుగు భాష పట్ల మీకు ఆసక్తి, కానీ ఇది ప్రాథమికాలు. ఉత్తుకి ఉకారానికి తేడా ఏమిటి? సంకీర్త్ చెప్పు, అడుగు. ఏదైనా అంటే అది ఎలా చెప్పాలి? అది చెప్పాలి అంతే. ఏదైనా కావచ్చు అంటే ఏ అంటాను, అప్పుడు అది కాదు. అందుకని అలా చెప్పాలి, స్పష్టత ఉండాలి ఆన్సర్లో. రేపు అవధానం చేస్తావు, చాలా స్పష్టత ఉండాలి. కూర్చోండి, అవి చెప్పింది రైట్. ఉత్తు అంటే హ్రస్వ ఉకారము, పొట్టిది. మీ భాషలో పొట్టిది, మేము పొట్టిది అన్నాం, హ్రస్వ అంటాం. ఉకారం అంటే ఊలు 2 వస్తాయి. కానీ ఇక్కడ మర్మని చెప్పి మళ్ళీ దీనిలోకి వస్తా. సాధారణంగా, మళ్ళీ నేను అన్న సాధారణం మర్చిపోకూడదు. తెలుగులో హ్రస్వ ఆ ఈ ఊ ఉంటాయి తప్ప పదాలు దీర్ఘాలతో సాధారణంగా ఉండవు. ఇక్కడ సాధారణం ఎందుకన్నానో మళ్ళీ చెప్తాను. ఈ సాధారణం అనేది మీరు రిజిస్టర్ చేసుకోవాలి. మళ్ళీ ఉండవన్నారండి అంటారు, ఇదే వ్యాకరణంతో సమస్య, ఇదే మా వాళ్ళతో కూడా. ఉండవని చెప్పలా, సాధారణంగా ఉండవు అంటే ట్రైన్స్ సాధారణంగా లేటుగా వస్తాయి అనే స్టేట్మెంట్ ఇచ్చాం, భాషలో అందం ఇది. అంటే ఆ రోజు టైంకి వచ్చింది అనుకోండి, వస్తే సాధారణంగా లేట్ అన్నారు, ఇవాళ టైంకి వచ్చింది ఏంటి అని అనకూడదన్నమాట. సాధారణంగా లేటు అంటే ఒక్కోసారి పొరపాటున టైంకి కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే ఉంటుంది ఈ భాషలో.
అంచేత మనకి మీరు ఉదాహరణలు ఎన్ని తీసుకున్నా హ్రస్వ ఉకారంతో ఉంటాయి. ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాను. ఉత్తున ఖర్చు పరంబగునప్పుడు సంధియగు. చిన్నయ్య సూరి సూత్రంలో ఉత్తు అన్నాడా ఉకారం అన్నాడా? ఎందుకల్లా? ఇదే ఉత్వసంధి అనడానికి నిదర్శనం. ఉత్వసంధి ఎందుకు అనాలండి అంటే ఇదే నిదర్శనం. ఉత్తునకు సంధియగు అన్నాడు. ఇక్కడ ఉత్తు అన్నాడు తప్ప ఉకారం అల్లా. చిన్నయ్య సూరి వాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉత్తుకి ఉకారానికి తేడా వాడతాడు. తర్వాత వెంటనే రెండో సూత్రంలో చెప్పాడు, ప్రథమేతర విభక్తి శత్రర్థ చువర్ణమునందున ఉకారమునకు సంధి వైకల్పికముగా నగు. రెండో సూత్రం. ఇక్కడ ఉకారం అన్నాడు. తేడా చూడండి. అందుకని మీరేమనాలి ఎప్పుడు కూడా, మీరు టీచర్స్ అవుతారు రేపు. ఉకార సంధి అంటారా ఉత్వ సంధి అంటారా? వెంటనే రెండో దానికి వస్తున్నా. ఏమ్యాదుల ఇత్తునకు. చూసారా? కాబట్టి ఇత్వ సంధ్యనా అనాలి. ఈకారం ఎందుకు చెప్పలా చిన్నయ్య సూరి? తెలియక కాదు కదా, రెండు తేడాలు ఉన్నాయి కదా. మూడోది నాలుగో సూత్రంగా వస్తుంది. ఐదోదో అత్తునకు. అత్తు అన్నాడా అకారం అన్నాడా? అందుకని ఉత్వ ఇత్వ అత్వ సంధి అని మాత్రమే అనాలి. ఇది వ్యాకరణాన్ని పరిపూర్ణంగా అనుసరించే వాళ్ళ పద్ధతి. అర్థమైందా? అంచేత అత్వ ఇత్వ ఉత్వ సంధులు అనాలి. అకార ఇకార ఉకార సంధులు అనకూడదు. ఇప్పుడు నాకు గుర్తుంది కాబట్టి బతికి బట్టగట్టా. సాధారణంగా అన్నా కదా, సాధారణంగా కాని సందర్భాలు ఏమిటి సార్ అని అడగచ్చు మీరు. ద్విరుక్తం పరంబగునప్పుడు ఆమ్రేడతానికి వస్తుంది అంటాడు సూత్రం. ఎట్టు ప్లస్ ఎట్టు రాసుకోండి. ఎట్టు ప్లస్ ఎట్టు అక్కడ దీర్ఘం ఉంటుంది. ఆహా ప్లస్ ఆహా దీర్ఘం ఉంది చూడండి ఇక్కడ. ఓహో ప్లస్ ఓహో ఇక్కడ ఉన్నాయి దీర్ఘాలు. ఇవి తెలుగు పదాలు. ఆహా ఆహాహా అంటాడు. ఈ పదాలు విడదీస్తే ఆహా ప్లస్ ఆహా ఇక్కడ దీర్ఘం ఉంది. ఓహోహో అన్న అక్కడే ఉంది. ఓహో ప్లస్ ఓహో అక్కడ కూడా దీర్ఘం ఉంది. ఎట్టు ఎట్టెట్టు కావ్య భాష. ఎట్టెట్ట అంటాం. ఆ ఎట్టెట్ట పక్కన పెట్టండి. ఎట్టెట్టు అన్నాడు కావ్యంలో. ఎట్టు ప్లస్ ఎట్టు ఎట్టెట్టు. ఇలాంటి చోట్ల కొన్ని చోట్ల తెలుగు పదాలు దీర్ఘాంతాలు ఉండే అవకాశం ఉన్నది. సర్వసాధారణంగా తెలుగులో దీర్ఘాంతాలు. ఇప్పుడు మీరంతా కూడా పద్యం రాసినప్పుడు కానీ వచనం రాసినప్పుడు కానీ అంటారు. ఏది రైటు? చెప్పు గట్టిగా గట్టిగా, ఇంకా గట్టిగా. రూఫ్ ఎగిరిపోవాలి. దీర్ఘం రాయకూడదు అసలైతే పద్యంలో. కానీ అనే కానీ మనం వ్యవహారంలో అనే రూపం. ఆధునిక పద్యంలో రాయచ్చా రాయకూడదు అదంతా నేను పోను. అది మీకు మురళీ స్వామి వారు చెప్తారు. కానీ మరి మరీ అనకూడదు. మరి ఇవన్నీ కూడా అడుగు. ఎన్నో వేరు, అది వేరు. ఎన్నో వేరు, కానీ కాదు. కానీ వాడతారు, అదే వ్యవహారంలో వాడచ్చు. ఆధునిక పద్యంలో వాడచ్చా లేకూడదా అనేది మురళీ గారు చెప్తారన్నది. అందుకే ప్రతిదానికి కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. అంత మిథ్య తలంచి చూచినన్ నరుండు అట్లౌటె రింగిన్ సదా కాంతల్ పుత్రులు. తెలుసుగా మీకు? అర్ధముంతనువు వెళ్ళలేదా? నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతించెంది చెరించుగాని పరమార్థంబైనని ఎందుతా చింతాకంతయు చింత నిల్పడుగదా శ్రీకాళహస్తీశ్వర. అంత పద్య భాషలో వ్యాకరణ రీత్యా తప్పు. ఎవరు రాశారు ఇది? మహానుభావుడు ఆయన దుర్జట్ రాశాడు.
మహానుభావుడైన దుర్జటి రాశాడు కాబట్టి ఇక్కడ నా వ్యాకరణం పట్టలేదు అనకూడదు. తలంచి నమస్కారం చేసి ముందుకు వెళ్ళిపోవాలి అంతే. మొన్న మన సాహిత్య కూడా వేశాడు అట్లాంటిదే ఒకటి. అంతా రోసి రోయదు కాశీ కాయదు చూసి చూడదు అంటాడు. తప్పులు ఇవి వ్యాకరణ రీత్యా తప్పులు. కానీ ప్రయోగ శరణం వ్యాకరణం ఆర్య వ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యంబు ఇక్కడ వర్తిస్తుంది. ఆర్య వ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యంబు. నేను ఆర్యుండండి అనకండి, అది అంతవరకే నమస్కారం పెట్టేయాలి అంతే తప్ప అవి మీరు ప్రయోగించకూడదు. అసలైతే అది దానిలో మర్మాలు వారు చెప్తారు అవధాన శిక్షణలో. వ్యాకరణంలో ఇది కూడా మంచి సూత్రం అనుకోకుండా వచ్చింది. ఆర్య వ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యంబు అన్నాడు. దీని అర్థం ఏమిటంటే చాలామంది ఏదో చెప్తున్నారు, అసలు అది కానే కాదు. పెద్దల ప్రయోగాల్లో నీకు ఎక్కడైనా ఎక్కడ ఇలాంటివి కనబడితే అది అంతవరకే తీసుకో అని చెప్పడం, అంతేగాని అది తీసుకుని నువ్వాడు అని కాదు అర్థం. గ్రాహ్యంబు నీకు తప్పు అనిపిస్తుంది అది, కానీ అది తప్పు కాదు, నమస్కారం చేసి వెళ్ళిపోవాలి అంతే. అబ్బో చాలా చెప్పాల్సి వస్తుంది దీని మీద తీసుకుంటే కనుక. ఎందుకని ఇలా ఎందుకండి, దాన్ని అనుసరించి నేను చేస్తాను అనాలి మీరు. అంటే అప్పుడు చెప్తా, జీవగర్ర, ప్రాణగొడ్డము, కవిలగన్నులు ఉన్నాయి కదండి, ఇవన్నీ ఎవరు ప్రయోగించారు? భారత ప్రయోగాలు. తప్పు సమాసాలు ఇవన్నీ కూడా. మీరు సమాసంలో గడితే నేరుగా సంస్కృత పదం తెలుగు పదం కలపకూడదు, కానీ కలిపారు. అది ఎక్కడో అక్కడ పొరపాటున వచ్చేసింది మనకి భారతంలో. కాబట్టి నేను అలాగే చేస్తానండి దాన్ని అనుసరించి అంటే మాత్రం అది నువ్వు చేయకూడదు, అది అప్రమాణ ప్రయోగం అవుతుంది, సాధువు కాదు. అందువల్ల ఇప్పుడు నన్నయ్య నువ్వు కరెక్ట్ చేయలేవు, తెక్కనది కరెక్ట్ చేయలేవు, ఎర్రనది నువ్వు మార్చలేవు. కాబట్టి అంతవరకు నమస్కారం ఇచ్చి చేసి వెళ్ళిపోవాలి. ఇదే ఆర్య వ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యంబు. మిత్రులారా, మీరు మంచి ఆశయాలు కలిగిన వారిగా ఎదుగుతున్న వర్ధిష్ణువులుగా మీరు అలాంటి ప్రయోగాలు చేయకూడదు. గ్రాహ్యం అంటే వాళ్ళది మీరు స్వీకరించి వెళ్ళండి, అంతా మిథ్య తలంచి చూచిన అలాంటిదే. కానీ మంచి ప్రశ్న వేశావు, అద్భుతమైన ప్రశ్న వేయబట్టి ఇది చెప్పాల్సి వచ్చింది. రోసీ రోయదు నువ్వు రాస్తే ఒప్పుకోరు, మేమేమంటామంటే రోసియు రోయదు అనాలి అని చెప్తాం. అర్థమైందా? ఇది చిన్న తేడా. ఆధునిక పద్య భాషలో కొన్ని చేస్తున్నారు, పెద్దలు కూడా చేస్తున్నారు. పెద్దలు చేసినంత మాత్రాన అన్ని రైటు కావు. అలా అని పెద్దలు మహానుభావులు చేసినటువంటి వాటిని మనం తిరస్కరించడానికి వీల్లేదు. కాబట్టి వాటిని అంతవరకే నమస్కారం చేసి వదిలేయాలి. ఇది వ్యాకరణంలో ప్రయోగంలో ఉండేటువంటి మర్మం. మీకు ఒక విషయం చెప్తా, ఇక్కడ అద్భుతంగా నోట్ చేసుకోండి, మీరు అడిగారు కాబట్టి చెప్తా. చాలా పనికొచ్చేటువంటి అంశం, అవధానంలో పద్యంలో పనికొచ్చేటువంటి అంశం. తినకన్ తినకన్ తినకన్, వినకన్, చూడకన్, లేకన్, ఇప్పుడు ఈ కన్ అన్నా కదా, అది గురువా లఘువా? గురువు. లేకన్ ఏమవుతాయి రెండు? చిడితోటి వారు అవధాని గారు నమస్కారం. రెండు గురువులు ఇలా రాస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా ఇలా రాయకూడదు, ఇలా వాడకూడదు, ఇది వ్యాకరణ రీత్యా చాలా తప్పిది, రాసుకోండి, మీరు రాయకూడదు. అనకన్, వినకన్, తినకన్, లేకన్ మొదలైన పదాలు గురువు కోసం యథేచ్ఛగా రాస్తున్నారు. ఇవి వ్యాకరణ రీత్యా చాలా తప్పులు. అవన్నీ కూడా ధృతాంతాలు కాదు, కళలు మాత్రమే. రాసుకోండి, ధృతాంతములు కాదు, కళలు మాత్రమే. వినక, అనక, తినక, లేక అనే ఉండవలెను. మీకు సూత్రాల నెంబర్లు చెప్పాలి కాబట్టి అనుకోకుండా నేను మీ గురించి రాసుకున్న ఈ తప్పు ప్రయోగాలు చేస్తారు, మీరు సూత్రాల నెంబర్లు అన్నారుగా, చెప్పండి అన్నారుగా, అందుకని సూత్రాల నెంబర్లు రాసుకున్నా. గుర్తుండవుగా నోటికి. క్రియా పరిచ్ఛేదం 39,
క్రియా పరిచ్ఛేదం 39. అమ్మా నువ్వు ఎంత అలర్ట్గా విని ఇక్కడ చెప్తున్న వాళ్ళందరూ రాసుకుని చదువుకున్నావో ఎక్సలెంట్గా తయారవుతావు, సూత్రాలు బాగా చెప్తున్నావు. కానీ నువ్వు ఐఎమ్ అబ్జర్వింగ్ దట్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ నోటింగ్ డౌన్ ద పాయింట్స్ వాట్ ద ఎల్డర్స్ ఆర్ టెల్లింగ్. చేసుకోవాలి, అది చదువుకోవాలి, అదే నిన్ను మంచిగా తయారు చేస్తుంది. 2 ఏళ్ల తర్వాత నిన్ను ఆయన ఇక్కడ నిలబెట్టి పాఠం చెప్పిస్తారు వ్యాకరణం, గుర్తుపెట్టుకో. కంగి ఇంగి ఇంగా రాసి ఈ ఒత్తు. కంగి వ్యతిరేకార్థంబునందగు అని ఉంటుంది సూత్రం. కంగి వ్యతిరేకార్థంబునందగు. అంగి నేను రాస్తా బోర్డు మీద రాస్తా. ఏదో రాసుకుంటారు లేకపోతే. అది కంగి అంటే గిత్తు కాబట్టి దాన్ని ఇంగి అని చదువుతాం. కంగి వ్యతిరేకార్థంబునందగు అనేది సూత్రం. క్రియా 39. దాని వలన అయ్యో నేను ఎక్కడి నుంచో ఎక్కడికో పోయానండో, మళ్ళీ అసలు విషయానికి రావాలి, వస్తా, మర్చిపోయాను. ఇక్కడ రాసుకుంటా గుర్తు. విను అనేది ధాతువు కా కలిపితే ఏం కావాలి? కంగి అంటే అంగి పోతుందిలేండి. దీన్ని ఇత్తు అంటారు. ఇత్తు సంజ్ఞ, ఇత్తు పోతుంది, కా అవుతుంది. విను ప్లస్ కా, తిను ప్లస్ కా. దీనికి క్రియాపరిచ్ఛేదం 20వ సూత్రం రాసుకోండి. క్రియాపరిచ్ఛేదం 20వ సూత్రం. ngీత్తు పరంబగునప్పుడు ngీత్తు పరంబగునప్పుడు ఉత్వంబున కత్వంబగు అది సూత్రం కాదు. గీత్తనే ఉంది సూత్రంలో. అదే నేను గిత్తని రాసుకుని మళ్ళీ కొట్టేసి గీత్తని రాసుకున్నా. అదే గిత్తు అనే ఉండాలి నిజానికి, కానీ సూత్రంలో గీత్తు అని ఉంది. అంటే గీత్తులు ఆయన ఎలా అనుకున్నాడో అలా ఉంది సూత్రం. కానీ గిత్తు యాక్చువల్గా, ఎందుకంటే గకారం ఎత్తుగా కలిగింది కాబట్టి గిత్తు. అందుకే మీరు అనగానే నేను వెంటనే చూశాను. అదే అంటున్నా, ngీ ప్లస్ ఇత్తు ngీత్తు ఆయన ఉద్దేశం. ఇత్తు రెండు అవుతాయి. గాని ఇత్తుగా చేస్తే ఇంగిత్తు ఇంగ, లేదా నువ్వు అన్నట్టు ఇంగి చేసి ఇత్తు చేసుకుంటే గీత్తు. సూత్రంలో గీత్తనే ఉంది, దీర్ఘమే ఉంది. సరే వదిలేయండి. ఉత్వమునకు అత్వం బగు పోతే ఇది అత్వం అవుతుంది. 20 ఏమవుతుందండి? ఏమవుతుంది? వినక అవుతుంది. అలాగే చూడక, తినక. ఇప్పుడు వీటిని ఏమంటారంటే త్వార్థాలు అంటారు. త్వార్థము ఈ త్వార్థ పదం ఎక్కడ వినుంటారు మీరు? అమ్మా అది ఎక్కడ విన్నావు? అది ఓకే, అది వివరణ. సూత్రం పేరు చెప్పవలే, సూత్రము చెప్పవలెను. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇలా చెప్పిన వాళ్ళు మా తరగతుల్లో, అందుకని ఆయన ధన్యులు, మా మర్మాముల వారు. త్వార్థంపైన ఇత్తునకు సంధి లేదు అక్కడుంది. దాని వివరణ భూతకాలిక అసమాపక క్రియ త్వార్థము, దాని వివరణ. ఓకేనా? ఇది త్వార్థము. త్వార్థ క్రియలన్నీ కూడా కళలే తప్ప ధృత ప్రకృతికాలు కాదు. అది రాసుకోవాల్సింది. త్వార్థ క్రియలు, త్వార్థంలో ఉండేటువంటి క్రియలు ఎప్పుడూ కళలే తప్ప ధృత ప్రకృతికాలు కావు. అలాగే లేక కూడా, దానికి మళ్ళీ సూత్రాలు ఉన్నాయి. ఆ కాకి, ఆ కలుగుకి లే అవుతుంది, అవన్నీ సూత్రాలు ఉన్నాయి. చెప్తే అక్కడే సరిపోతుంది. కలుగుకి లే అవుతుంది. ప్రశ్న
సందేహమా? నమస్కారం గురువుగారు. చెప్పండి. దాశరథి కృష్ణమాచార్యులు గారు ఒక పద్యంలో ఏమి యగునో తెలియంగా రాకన్ అని ప్రయోగించారు కదండి. ఏమండి? ఏమి యగునో తెలియంగా రాకన్. రాకన్ ఉన్న ఎలాంటి ప్రయోగాలు నేను మీకు ఒకటి చెప్పా, అదే ఇప్పుడే చెప్పాను. రాక వేరు, లేక వేరు. రాకపోవడం వల్ల రాకన్ అంటే వాడవచ్చునంటారు. లేదు లేదు లేదు. రాకపోవడం వల్ల రాకన్, రాకడా పోకడా దాంట్లోది అది. ఒకవేళ మీరు అలా తీసుకున్నా, రెండోది కూడా చెప్తా, కూర్చోండి చెప్తా. ఆర్య వ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యంబు. మీరు కావ్యాలు చదువుతున్నప్పుడు అన్నీ దానిలోనే కొట్టుకోండి. ఎందుకో చెప్తా 2 ఉదాహరణలు. విశ్వనాథ సత్యనారాయణ గారి దాంట్లో కూడా గురువు కావాల్సిన ఒక్కో చోట లఘు అవుతుంది. అది ఏదో కిట్టించడం కాదు, అది ఎక్కడో అది రాయడంలోనే ఎక్కడో కాలిచ్చాం, అది అంతే. మీకు ఇంకోటి చెప్పా, వాక్యావసానంబున సంధిలేమి నిన్న చెప్పా. కానీ పాదం మధ్యలో మహానుభావుల దాంట్లో కూడా ఎక్కడొక్కడ అచ్చొస్తోంది. అది రేరెస్ట్ ఆఫ్ రేర్. జాషువా అయినా కానీ దాశరథి గారి దాంట్లో కూడా అది అంతే, అలా తీసుకుని వెళ్ళిపోవాలి. అది మీరు రాయకూడదు. ఒకవేళ వ్యాకరణానికి ఇదే మొండి సూత్రం, వ్యాకరణానికి ఎక్కడైనా కిట్టనివి మీ దృష్టిలో పడితే దానిలో కొట్టేయండి అంతే. ఇందుకే ప్రాణగొడ్డము, కవిలగన్నులు అవి ఎవరివి? భారత ప్రయోగాలు. చాలా చర్చలు ఉన్నాయి వీటి మీద. ఒకటి, ఇంకోటి ఉంది అసలు. అంటే నేను దీనిలో ఇంకా ఉన్నాను, కానీ దీనిలోకి వచ్చేసాను. ఏమవుతుందండి? ఏమవుతుంది? ఊరికనే ఇదన్నా ఇదే తీసుకోకండి. ఊరికే ఒక ఉదాహరణ కోసం నోటికి వచ్చింది రాశా. ఏమవ్వాలి ఇది? ఇది పొల్లండి, పొల్లుకి ఊ కలిసిందండి, నువ్వు అవుతుంది. అంతే కదా, అంతే కదా. ఇది తెలుగు భాష అందం, ఇది రాసుకోవాలి. ఇది తెలుగు భాష యొక్క అందం. ప్రతి భాషకి ఒక అందం ఉంటుంది. వ్యాకరణం సరే మళ్ళీ కొన్నిసార్లు కెట్టదు, అక్కడ అందం ముఖ్యం, భాష యొక్క అందం. ఓకే, ఇప్పుడు మీరేమంటారు? ఇలా రాస్తున్నారండి. ఇది సమస్య. తెలుగు పద్యరచనలో మీరందరూ బృందాలు చూసి రాస్తున్న వాటిలో ఇది పెద్ద సమస్య. ఇది చాలామందికి, నన్ను మన్నించాలి, అవధానులు కూడా నేను చెప్పాల్సి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. రాముడు నున్నాడు అనేది అసలు తెలుగు. రాముడు నున్నాడు అని చెప్పి నువ్వు ద్విత్వం చేస్తున్నావు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ద్విత్వం? ఎక్కడి నుంచి వస్తుందో ఆ ద్విత్వం అంటే అన్నిష్ట సఖి నీది ఇన్నదా అని ఉంది కదండి అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది ఇది. అన్నిష్ట సఖి నూది ఉన్నదా అని వ్యాకరణంలో పెద్ద చర్చ కలిగిన ఓ సూత్రం ఉంది. అది ప్రౌఢ వ్యాకర్త చెప్పాడు. కొన్ని చోట్ల ధృతానికి ద్విత్వమును చూపట్టాడు అంటాడు. మొదట్లోనే ఉంటుంది, అది వెతుక్కోండి. మళ్ళీ ఆ సూత్రం నేను రాసుకోలే అందుకని. కొన్ని ఎడల ప్రామాణిక ప్రయోగములను ధృతమ్మునకు ద్విత్వమును చూపట్టాడు అని ఉంటుంది ప్రౌఢ వ్యాకరణంలో. సూత్రం చెప్తున్నాను కానీ నెంబరు. కొన్ని ఎడల ప్రామాణిక ప్రయోగములను ధృతమ్మునకు ద్విత్వమును అని అన్నిష్ట సఖి అనే ప్రయోగం ఇచ్చాడు. అన్నిష్ట సఖి నూది ఉన్నదా అని అన్నాడు. కానీ ఆయన పొరపాటు పడ్డాడు. అక్కడ అన్ ప్లస్ ఇష్ట సఖి కాదది. అన్న ప్లస్ ఇష్ట సఖి, అన్నిష్ట సఖి. ఆయన పొరపాటు పడి మన కూడా పొరపాటు మార్గంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అందులో ప్రౌఢ వ్యాకర్త చూపించిన ప్రయోగాలు ఏవి కూడా ప్రమాణం కాదు, కరెక్ట్ కాదు అసలు అది. మరి ఎందువల్ల వచ్చిందండి? పోతన చాలా విస్తారంగా ధృతద్విత్వ సంధి రాశాడు. మీరు నోట్ చేసుకోండి. పోతన చాలా చోట్ల ధృతద్విత్వ సంధి చేశాడు.
అక్కడి నుంచి మన వాళ్ళు అది పట్టుకుని ఇగో ఇలా రాసేస్తున్నారు. పైగా ప్రతి వాళ్ళకి ఇది నోటికి వచ్చేసింది. అనిష్ట సఖి ఉంది కదండి బాబు, అనిష్ట సఖి తప్పండి, ఆ సూత్రమే తప్ప. ఆయన చాలా భ్రమ ప్రమాదాలకు లోనే అయ్యాడు ప్రౌఢవ్యాకర్త. ఇది కరెక్ట్ కాదండి అని ఇది చెప్తూ ఉంటా. ఇది తెలుగు అందం తప్ప ఇది రాస్తే తెలుగు అందం పోయింది. రాముడు నకారానికి అయితే నువ్వు అవుతుంది అంతే కదా. ఇప్పుడు మనకి ప్రాథమిక అంశం అండి, నకారం పొల్లుంది, ఊ పరమైంది, నువ్వు అవుతుంది. కకారానికి ఈ అన్నావు ఏమవుతుంది, కీ ఎక్కడవుతుంది? అలా అయితే అన్నీ అయిపోతాయి కదా. కాబట్టి ఇలాంటి చోట్ల పద్య రచయితలు బాగా ఇలా వాడకూడదు. ఇది ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చింది. మిత్రులారా, ఓ ప్రాథమిక క్వశ్చన్ అలా ఉన్నాయమ్మా. వ్యాకరణంలో చాలా మర్మాలు, రహస్యాలు, మెళకువలు, తెలుసుకోదగినవి, నేర్చుకోదగినవి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రశ్న వేసేయాలి. మీ ప్రశ్న నేను వేస్తున్నా అంటే ఇవన్నీ నేర్చుకోకపోతే పద్యం రాయకూడదా? ఎవడివయ్యా నువ్వు? ఎవడివి నువ్వు? అయ్యా, ఇలాంటి ప్రశ్నలు వేసే వాళ్ళకి శిరస్సు ఉంచి నమస్కారము. పెద్దలు ఏం చెప్తారంటే, మా మురళి గారు ఏం చెప్తారంటే, ప్రాథమికంగా ఇవన్నీ తెలుసుకుందే పద్యం రాయడం తప్పు. ప్రాథమికంగా ఇవన్నీ తెలుసుకుందే పద్యం రాయడం తప్పు. ఎడాగమం ఎక్కడ రావాలో, ధృతం ఎక్కడ రాయాలో తెలియకపోతే పద్యం రాయడం తప్పు. నువ్వు ధృతం అన్ని చోట్ల ఎడాగమం రాస్తే తప్పు. ఎడాగమం రాయాల్సిన చోట ధృతం రాస్తే వ్యాకరణ రీత్యా దోషం. ఈ దోషాలతో రాసే కంటే పద్యం మీరు అభ్యసించి నేర్చుకుని, వ్యాకరణం ప్రాథమికంగా నేర్చుకుని, భాష పదాలు అందం నేర్చుకుని అప్పుడు రాయాలి. అందుచేత యకారము ఎడాగము ఉంది చూసారా, ఈ ధృతము, ఇవో తలకాయ నొప్పి నేర్పడంలో. ఎన్నేళ్ళు నేర్పా కానీ ఎక్కడ ఎడాగమం ఎక్కడ ధృతం అనేది తెలియదు. ఇది సమస్య అని చెప్తున్నా. అంతేగాని మీరు ఇవన్నీ 20 ఏళ్ల దాకా నేర్చుకోకపోతే రాయడానికి నిన్న చెప్పా కదా, ఏదో వేగంలో రాస్తుంటాం కానీ మీరు అభ్యాసం చెయ్యాలి. ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్న సాహితు దిట్టంగా పద్యం ఎందుకు రాస్తున్నాడు? వాడు ఎంత కష్టపడ్డాడు రాత్రింబవళ్ళు పద్యం నేర్చుకోవడానికి. వ్యాకరణము, శాస్త్రము చూశారు కదా మీరు. అలా నేర్చుకోవాలి కదా. నేర్చుకోకుండా పద్యం రాస్తామంటే బ్యాట్ పట్టుకోవడం రాకుండా ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ ఆడతా అంటే ఎంత తప్పో నిన్నే చెప్పా. ఇది బ్యాట్ పట్టుకోవడం రాదు, నీకు బాల్ పరిణామం తెలియదు, పిచ్ ఎంత దూరమో తెలియదు, రన్ చేయడం రాదు, స్టంపింగ్ అవుట్ అవుతావు, లేకపోతే వికెట్ల మీద పడతావు పోయి. అది ఎంత తప్పో. ఇది నేను ఆడేదే ఇంటర్నేషనల్ క్రికెట్ అంటే ఒప్పుకుంటారా? అక్కడ ఒప్పుకోరు. కానీ పద్యం రాసేవాళ్ళు మాత్రం మేము మీ పద్యం రాకపోయినా కానీ మీ పద్యాన్ని, అది చాలా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశము అని చెప్తూ, మిత్రులారా, ఇంక నాకు ఎంత టైం ఉంది? 20 నిమిషాలు ఉంది. ఇక్కడికి ఉన్నా నేను. అసలు ఇంకా ఎక్కడి నుంచో ఈగ అల్లుకుంటూ పేరు మర్చిపోయిందని ఒక కథ ఉంది మనకి. అలా ఇక్కడి నుంచి ప్రారంభించి ఇక్కడికి వచ్చేసా కానీ అసలు ఇక్కడే ఉన్నా నేను. మీకు ఇంకో మర్మని చెప్పాలి. సంధి నిర్వచనం ఏం చెప్పుకున్నామండి మనం? ప్రాథమికం 2 అచ్చులు కలిసినప్పుడు అని చెప్తున్నాం. 2 అచ్చులు కలిసినప్పుడు అక్కడ ఏం కలవాలి మొట్టమొదట? అమ్మా రైట్. చెరిపేస్తున్నా. ఇవన్నీ చాలా చేదస్తంగా పద్యంలో పట్టుకుంటానని కొంతమంది నా దగ్గరికి వచ్చి మానేస్తూ ఉంటారు, పారిపోతూ ఉంటారు. దాన్ని నాకు పేరు కూడా ఏం పెడతారంటే, ఈయన చాలా గర్విష్టి, చాలా అహంకారం, పరమ దుర్మార్గుడు, పద్యానికి వ్యతిరేకి, ఇవన్నీ పెడతారు. ఊరికే సరదాగా అంటున్నా తప్ప, నేను సరదాగా అంటున్నా మన ఫ్రెండ్షిప్లో. నేను నిన్న ఒక విషయం చెప్పా. మీరు ఏ ప్రక్రియ తీసుకోండి, ప్రమాణమైన కవిత్వం ఉండాలి, అందమైన కవిత్వం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. పద్యమే రాయండి అని నేను చెప్పను. వచన కవిత కూడా రాయండి, కవిత్వం ఉండాలి. ప్రపంచపది రాయండి, కవిత్వం ఉండాలి.
కథ రాయండి, శిల్పం ఉండాలి, అన్ని సాహిత్యంలో భాగాలే. ఇవన్నీ పద్యం రాసేవాళ్ళని డిస్కరేజ్ చేయడానికి కాదండి, విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రాథమికాలు తెలుసుకుని పద్యం రాయండి అని చెప్పడమే తప్ప ఇవి ఎవరు నేర్చుకోకపోయినా తుపాకీ మా ఇంట్లో ఉంటుంది, వేసి పారేస్తాను అనేది లేదు. నాకు చెప్పేవాళ్ళకి చెప్తా, అయ్యా ఇది ఉన్నది, మీరు రాస్తారా, పాటిస్తారా, పాటించరా మీ ఇష్టము. ఇట్ ఈజ్ నన్ ఆఫ్ మై బిజినెస్. నువ్వు అడిగావు చెప్పాను, నా ధర్మం నిజంగా ఇంతవరకే. నువ్వు అడిగావు చెప్పాను, ఇంతవరకే. అమ్మా ఈ పద్యం అందంగా లేదు అంట. ఎలా అందంగా లేదంటే అని దెబ్బలాడితే నేనేం చేయను? అందంగా లేదంతే, చదవగానే అందంగా ఉండాలి. మిత్రులారా, మళ్ళీ సంధిరించి డివేట్ అయి వస్తున్నా. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మోగునట్లు కనకంబు మోగునా, విశ్వదాభిరామ వినురవేమ. పద్యం అందంగా ఉందా ఇది? పద్యం అందంగా ఉందా ఇది? గట్టిగా చెప్పరు. సందేహం. ఈ ప్రశ్నని బట్టి వాళ్ళకి అవునంటే ఏం చెప్తాడో అయినా, కాదంటే ఏమంటాడు అక్కర్లేదు, మీ అభిప్రాయం చెప్పాలి. అందంగా ఉంది కదా, ఎందుకు అందంగా ఉంది చెప్పాలి. ఇప్పుడు కాసేపు మళ్ళీ సంధి పక్కకి పోయింది. నిలబడు. దాని యొక్క భావం ఏం బాగుందమ్మా? అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను. అల్పుడెప్పుడు గొప్పగా డబ్బాలా మాట్లాడతాడు. రెండోది సజ్జనుండు పలుకు చల్లగాను. ఏ వేమన చెప్పాలా? ఇది మనకి తెలియదు. అమ్మమ్మ చెప్పలా? అరే అట్లా మాట్లాడకరా అహంకారంతో, నెమ్మదిగా మాట్లాడాలిరా. నిన్న నేనేం చెప్పా? మా మర్మాములు దత్తాత్రేయ శర్మ గారు, మా మురళి గారు, మా కేవీఎన్ గారు, వాళ్ళ వినయం నేర్చుకోండి, సౌహృదయత్వం నేర్చుకోండి, వినయం నేర్చుకోండి అని చెప్పాను. గుర్తుందా మీకు? వినయ సంపన్న. అది వేమన చెప్పాలా? దీనికి ఏమిటి అందం దీంట్లో? ఇది తెలుగు ఎంఏ పిహెచ్డి విద్యార్థులకు కావాల్సింది. ఎవరు చెప్తారు? మరి ఏంటి మీరంతా ఊరికనే వేమన పద్యం అని ఊళ్ళుతారేంట్రా తల్లి? చెప్పండి, ఏముంది అలంకారం? ఇది వీడి దగ్గర మెరుపు ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ మెరుపు రావాలి. అక్కడ లేదు ఆ రెండు పాదాల్లో. కూర్చో. కంచు మోగునట్లు కనకంబు మోగునా అని మూడో పాదంతో ఆ రెండు పాదాలకి అందం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. కూర్చోన్నాను, బాగా చెప్పావు. అక్కడ అలంకారం వాడాడు ఆయన. ఆ అలంకారం ఎన్నో దాంట్లో వాడాడు? మూడో పాదంలో వాడాడు. ఈ మూడో పాదంలో అలంకారం అందం అంతా కూడా ఆ పైకి వెళ్ళిపోయింది. అంటే ఆయన బ్యాటరీ లైట్ పైకి ఫోకస్ చేశాడు. మూడో పాదంలో బ్యాటరీ వెలిగించి టార్చ్ లైట్ వేసి పైకి వేశాడు. కాబట్టి ఈ మూడో పాదం అందం అంతా కూడా మిగతా పద్యానికి అంతటికి కూడా నువ్వు సెంట్ ఇక్కడే రాసుకున్నావు, ఇక్కడే రాస్తారు, కానీ అది ఒళ్ళంతా వ్యాపిస్తుంది. అది నిజమైన గంధం లక్షణం. అందువల్ల వేమన పద్యం అందం. ఇప్పుడు నువ్వు రాసుకోలేదులే, అర్థమైందా? వేమన పద్యం అందం ఎక్కడుందంటే తెలుగు భాషలో జీవత్వాన్ని ఆయన ఎక్కడ నిలబడంటే చిన్న విషయాలు ముందర రెండిట్లో చెప్తాడు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు. మనకు తెలియదు, చూస్తూనే ఉంటాం కదా. చూడ చూడ రుచుల జాడ వేరు అన్నాడు. సామాన్యమైన స్టేట్మెంట్స్ ఇవి. అందం ఎక్కడొచ్చిందో మా సంకీర్తి చెప్పిన దగ్గర ఉంది. పురుషులందు పుణ్య పురుషులు ఇట్లురా వీరయ్య అన్నాడు. ఇట్లురా, ఇట్లాగే ఉంటారు పురుషుల్లో పుణ్యపురుషులు అనేది పోల్చడం వల్ల మూడో పాదం అందం పద్యం అంతటికి. అది వేమన పద్యంలో. ఇది సాధించాలి మనం, ఇది సాధించాలి. ఇది లేనప్పుడు మూడో పాదం అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, మనుషులు ఇట్లా ఉంటారు అంటే తేలిపోయింది. మనం రాసేది ఇది. నా దగ్గర చాలామంది నేర్చుకో మూడో పాదం ఇలా సావగొట్టడంలో నిష్ణాతులు వీళ్ళంతా కూడా. మనుషులు ఇట్లా ఉంటారా అంటే తేలిపోయిందనమాట. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య అనేసరికి దాని అందం మారిపోయింది. చిన్న మాటల్లో అందం మారింది. ఇది అర్థమైందా? అలాగా పద్యం
చాలా అందంగా రావాలండి. ఎక్కడి నుంచో వచ్చా ఇప్పుడు నేను ఇది ఎక్కడి నుంచో వచ్చా. ఇప్పుడు అలాగా ఎక్కడో రేరుగా ఉంటాయి, ఎక్కడో మీరు అన్న దాంట్లో ప్రయోగాలు అట్లాంటివి. మీరు దాన్ని మన్నించండి అంతవరకే, దాన్ని అది చూసి మీరు ప్రయోగించకండి అని విన్నపం చేస్తూ సంధి నుంచి వచ్చా మళ్ళీ కదా. సంధి ముగింపులోకి వచ్చేస్తా. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, అవకాశం ఉంటే 5 నిమిషాలు చెప్తా. సంధి 2 అచ్చులు కలిస్తే ఉదాహరణ చెప్తున్నానండి, ఊరికనే ఒకటే చెప్తా. ప్రాత ప్లస్ కెంపు ఏమైంది? ప్రా ప్లస్ కెంపు అవుతుంది. ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణములకెల్లా లోపంబు బహుళంబుగా నగు. తర్వాత ఇది అయింది కదండి. ఏమైందండి? ఆ సూత్రం అంతా నేను చెప్పట్లా ఇప్పుడు. ఇక్కడ ఏమిటమ్మా? గట్టిగా చెప్పమ్మా, గట్టిగా చెప్పు తల్లి. ఏ సంధి ఇది? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, నువ్వు చెప్పు. కాదు, అయ్య బాబోయ్, చెప్పు. రైట్, దీనికి ప్రసిద్ధి ప్రాతాది సంధి. దీంట్లో సరళాదేశం రావడం వేరే అంశం. దీన్ని ప్రాతాది సంధి అని పేరు దీనికి వ్యవహారంలో. మిత్రులారా, ఇక్కడ మంచి విషయం ప్రశ్న వేస్తా, మీరు చెప్పండి. ప్రా అని ఉంది కదా, ఇక్కడ చివరి ఏముంది అచ్చు? ఇక్కడేముంది? మొట్టమొదటి ఏం పరమైంది? ఏ లేదు, ఏ లేదు. ఇక్కడేం పరమైంది? ఎవరు చెప్తారు? నిలబడి గట్టిగా చెప్పు. వెరీ గుడ్. కకారం పరమైంది. కాకి ఏ కా తర్వాత కదా ఏమున్నది కదా, క ఏ కే అవుతుంది. కకారం తర్వాత ఏముంది తల్లి? మీరు ఆకి కు పరమైంది, కకారం పరమైంది కదా. దీన్ని ఏమంటున్నాం మనం? ఈ సంధిని ఏమంటున్నాం? అంటున్నాం. ఎంత తప్పో తెలుసా? 2 అచ్చులు పరమైతే కదా సంధి రావాల్సింది. నాన్న నువ్వు బాగా నోట్ చేసుకో. 2 అచ్చులు పరమైతే కదా సంధి రావాల్సింది. మరి ఇక్కడ అచ్చుకి అచ్చు పరమైందా? హల్లు పరమైంది. కానీ మీరేమంటున్నారు? ఎట్లా? పూర్వ పరస్వరంబులకు పరస్వరం బేకాదేశంబొగడు సంధి కదా, 2 అచ్చులు పరమైతేనే అని చెప్పాడుగా మొదట్లోనే. ఇక్కడ అచ్చులు పరమయ్యాయా? 2 అయ్యాయా? గట్టిగా చెప్పండి తల్లి. కాకుండా సంధిని ఎట్లా అంటాం మనం? అప్పీల్ లేదు దానికి ఇంకా. కాబట్టి ఆ సంధి అనడంలోనే ఏదో లోపం ఉంది. ప్రాతాది సంధి. ఇప్పుడు నువ్వేమంటున్నావు? సరళాదేశ సంధి అంటున్నావు. రాసుకోండి. తాన్ ప్లస్ తాన్ లేకపోతే నేను ఏదో రాసుకోండి. ప్లస్ చూచే, ప్లస్ చూచే ఏదో రాసుకోండిలే. నేను ఉదాహరణ అదే పట్టుకోకండి మీరు. ఏదో తాజూచే అవుతుంది. తాజూచే. దీన్ని మీరేమంటున్నారు? సరళాదేశ సంధి అంటున్నారు. తాన్ అన్నప్పుడు అచ్చుందా? తాన్ అన్నప్పుడు అచ్చుందా? ఉందా? లేదు. చూచే అన్నప్పుడు అచ్చుందా? చాపరం అవుతోంది. కానీ మీరేమంటున్నారు? సరళాదేశ సంధి అంటున్నారు. ఇక్కడ 2 హల్లులు కలిసినా కానీ మీరు సంధి అంటున్నారు. ఎట్లా ఇది? ఎందుకని? చిన్న సంధి సూత్రంలో పూర్వ పరస్వరంబులకు పూర్వ పరస్వరంబులకు 2 అచ్చులు ఉండాలి అని చెప్తున్నాడు. ఇక్కడ హల్లులు ఉన్నాయి. మీరు సంధి అని ఎట్లా అంటారు? తప్పు. అట్లా అంటావు. హల్ సంధులు అనేవి ఉండవు. ఎందుకో తెలుసా? 2 అచ్చులు పరమైతేనేగా సంధి అన్నాడు. నువ్వు టెక్నికల్గా గమనించాలి. నువ్వు 2 అచ్చులు పరమైతేనే సంధి అనాలి అన్నాడు కదా. హల్ సంధి అని ఎట్లా వస్తుంది? 2 హల్లు పరమైతే సంధి అనేది రాకూడదు కదా. ఆయన చెప్పడమే 2 అచ్చులు పరమైతే సంధి అంటున్నాడు కదా.
నేను అరిచి చెప్తున్నా, అర్థమవుతుందా మీకు? కాబట్టి 2 హల్లులు పరమైతే హల్సంధి అంటున్నాడు ఆయన. హల్సంధి అనేది ఉండదు కదా అసలు. 2 హల్లులు పరమైనప్పుడు అని చెప్పలేదు కదా ఆయన సంధి నిర్వచనం. సంధి నిర్వచనంలో 2 అచ్చులనే చెప్పాడు. ఇది టెక్నికల్గా. మరి ఎట్లా చెప్తారండి మీరంటే 2 విషయాలు చెప్పి ముగించేస్తా. ఒకటి, ఇలా హల్లుకి హల్లు పరమైన, అచ్చుకి హల్లు పరమైన అవన్నీ ఆయన అన్నీ కూడా సంధి పరిచ్ఛేదంలోనే చెప్పాడు కాబట్టి దీన్ని మనం సంధి అంటున్నాము. ఇది ఇంపార్టెంట్. అంటే ఆయన నేరుగా చెప్పకపోయినా కానీ ఇవన్నీ కూడా ఆయన చెప్పింది సంధి పరిచ్ఛేదంలోనే చెప్పాడు కాబట్టి దీన్ని మనం సంధి అని జోడించుకుని ప్రాతాది సంధి, ద్విత్వ సంధి, ఇంకోటి ఏదో సరళాదేశ సంధి అంటున్నాం. ఎందుకు అంటున్నామంటే ఇవన్నీ కూడా సంధి పరిచ్ఛేదంలోనే ఆయన మెన్షన్ చేశాడు. ఆయన సంధి అనేది దీన్ని ఒప్పుకోకపోతే కేవలం అచ్చులు కలిసేవే చెప్పి వదిలేయాలి. అంటే మొదటి 11-12 సూత్రాల వరకే చెప్పి వదిలేయాలి. కానీ ఇవన్నీ కూడా ఆయన ఏ పరిచ్ఛేదంలో చెప్పాడు? సంధి పరిచ్ఛేదంలో చెప్పాడు కాబట్టి మనం దీన్ని సంధి అనుకుంటున్నాం. రెండోది, చిన్నయ సూరి హరియతడు నిద్రవోయే మొదలగు చోట్ల యకార వకారంబులు, జాగ్రత్తగా వినండి, హరియతడు నిద్రవోయే మొదలైన చోట్ల యకార వకారంబులు సంధివశంబున వచ్చినవి కానీ అన్యంబులు కావు అన్నాడు. సంధివశంబున, అక్కడ యకార వకారాలు రావడాన్ని కూడా ఆయన సంధివశంబున వచ్చినవి అన్నాడు. కాబట్టి ఆయన కూడా దాన్ని సంధి అనే ఒప్పుకున్నాడు. అది టెక్నికాలిటీ, ఒక క్లారిఫికేషన్. హరి అతడు నిద్రపోయే మొదలైన చోట్ల సంధివశంబున వచ్చిన యకార వకారములు కానీ మిగతావి కాదు అని తీసుకోండి అన్నాడు. అక్కడ ఆయన కూడా ఆ యకార వకారాలు హల్లులు కలిసినప్పుడు కూడా సంధివశంబున వచ్చింది అని చెప్పాడు కాబట్టి అక్కడ కూడా ఆయన ఆమోదించినట్టు లెక్క. ఈ రెండుటి వల్ల మనం ఈ ధృత సంధి, ప్రాతాది సంధి మొదలైనటువంటి వాటిని కూడా సంధిగా చెప్పుకుంటున్నాము. ఇది తెలుగు పండితులకి చాలా అవసరం. ఇది విషయం మీకు క్లుప్తంగానే చెప్పాను. ఇంకొక 5 నిమిషాలు ఉన్నట్టుంది, నేను ముగించాలి. మీకు అవునా? రైట్. సమాసగత దోషాలు పద్యంలో జరిగేవి. సమాసగత దోషాలు అంటే గంటన్నరే అరిచి చెప్తున్నాగా. అదే మీరు సహృదయాలు కాబట్టి చెప్పమన్నారు. నా ఓపికనంత వరకు చెప్తాను. పడిపోయినా సరే చెప్పాలి అంటే సంస్కృత తెలుగు పదాలు నేరుగా కలపకూడదండి. మీకు కొన్ని విషయాలు సూక్ష్మంగా చెప్తా. అందంగా కలిసిపోతాయి, కొన్ని బాగానే ఉంటుంది అక్కడ. అగ్నిపూలు, అగ్ని ఏ పదం, పూలు ఏ పదం, కానీ 2 కలిసిపోయాయి దంపతులు. ఎక్కడో సంస్కృతం పిల్ల, తెలుగు పిల్ల. ఇది అన్ని చోట్ల ఇట్లా కుదరదు. అర్థమైందా? సంస్కృతానికి తెలుగుకి నేరుగా సమాసం చేయకూడదు, ఇది తప్పు. కానీ తప్పు సమాసం అని ఎవరన్నా చెప్తే తప్ప తెలియదు. వసంత గాలికి వలపులు రేగ వరించు బాలిక మయూరికగా, వసంత గాలికి వలపులు రేగా. పాట విన్నారా మీరు? ఎంతమంది విన్నారు? ఇక్కడ వీళ్ళు వింటారు, మీరు వినే అవకాశమే లేదు. ఎందుకంటే మిమ్మల్ని అడగాలంటే అంటావా అంటావా అని అడిగితే మేము విన్నాం సార్ అంటారు. ఇది పాట. ఇక్కడ సమాసగత దోషం ఉంది ఒకటి. ఇది పెద్దవాళ్ళు రాశారు, మనం నమస్కరించి వదిలేసేయాలి అంతే. వసంత గాలి అన్నాడు ఆయన. రాసింది ఎవరు? మహానుభావుడైన పింగళ నాగేంద్రరావు గారిది ఈ పాట. రాసుకోవాలి. ఊరికే చెప్తున్నామేంటి? డబ్బులు ఇచ్చినా వచ్చి చెప్పాము. ఇట్లాంటివి అడగండి మిత్రుల్ని, మా చిత్తోటి గారిని అడగండి, చెప్తారు. వసంత గాలికి వలపులు రేగా
వరించు బాలిక మయూరికగా ఏకాంతంలో తూగి తూగి ఒక స్వర్గం కనిపించే లే ఈ మహిమ నీదే. అద్భుతమైన పాట అండి ఇది, శ్రీ మహావిష్ణువు కథ. అయిపోయింది, అంతవరకే రాసుకోండి తల్లి. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, బ్రతుకంత ప్రతి నిమిషం పాటలాగా సాగాలి. ఎందులోది ఇది? ఇది దేవులపల్లి కృష్ణశాస్త్రి, సీనారాయణ రెడ్డి పేరుతో ఉంది కాదు. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. సమాసం తప్పిది, ప్రతి గాలి పైరగాలి తప్పు సమాసం. ప్రతి రాత్రి కరెక్టు, ప్రతి గాలి పైరగాలి. దీని సంఘటన కూడా చెప్తా మీకు. సీనారాయణ రెడ్డి గారిని ఏకవీరలో అన్ని పాటలు సీనారాయణ రెడ్డివి అని ఒక రిజిస్టర్ ఉంది కాదు. సీనారాయణ రెడ్డి గారిని ఒకరు వెళ్ళి ప్రతి గాలి పైరగాలి అన్నారేమిటండి మీరు అని అడిగితే, మీరు అడగాల్సింది నన్ను కాదు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని అడగండి అన్నాడు ఆయన. దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటలు ఉన్నాయి, దాంట్లో సీనారాయణ రెడ్డి మాటలు కొన్ని పాటలు. ఓకే, అయిపోయిందా? ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి శ్రీరామనామాలు. ఎంతమంది విన్నారు ఇది? ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి అన్నారు. బహు ఎక్కడిది, తీపి ఎక్కడిది? బహుతీపి బహుతీపి శ్రీరామనామాలు శతకోటి. ఇది ఆరుద్ర మార్క్ ప్రయోగాలు, ఇట్లాంటివి చాలా చేస్తాడు. ఓహో చిలిపి నవ్వు శ్రీవారు, సోగ కనుల సైగ చేస్తే ఆగలేని దొరవారు, అధిక చక్కని దొరగారు. ఏదో ఆ పాట గుర్తొచ్చింది, ముక్క గుర్తు ఇప్పుడు వచ్చింది. ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు, సోగ కనుల సైగ చేస్తే ఆగలేని దొరగారు. దాంట్లో అంటాడు అధిక చక్కని దొరగారు. అద్భుత ప్రయోగాలు ఇవి, ప్రయోగాల వరకే తీసుకోవాలి, గుర్తుపెట్టుకో. అందుకోసం చెప్తున్నది. తప్పు సమాసాలు కూడా ఒక్కోసారి అందకిస్తాయి, తెలుగులో అలా ప్రయోగిస్తాయి. అది అలా వాళ్ళు రాశారు కాబట్టి మేము ప్రయోగిస్తాం అనకూడదు మీరు, తప్పిది. ఇది ఎందుకు చెప్పానంటే ఇట్లాంటి సమాసాలు చాలా మీరు పద్యాల్లో చేస్తున్నారు, చేయకూడదు. మధుర కాగితం అధుర సంతకం ఏదో అదే, అది కూడా తప్పే. శుద్ధ తప్పు అన్నది కూడా తప్పే, శుద్ధ తప్పు. ఏమండి ఇవి చాలా ఉన్నాయి తెలుసా అండి ఇట్లాగా మనం చెప్పుకోవాల్సినవి. అంటే ఎక్కడ పొరపాటు వస్తుందంటే ఏమిటండి, జగదానందకారక జనకి, దాంట్లో చివరికి బాలసుబ్రహ్మణ్యం ఆ ఉచ్చారణ తప్పు, చిట్ట చివరికి వస్తుందండి. ఆ పాదం చివరి పాటలో చివరికి చెప్పండి. పాటలో చిట్ట చివర సుకృతం అంటాడు, అనకూడదు. సుకృతం అంటాడు, సుకృతం అనాలి అంతే. నొక్కితే గురువైపోయి గణం తప్పుతుంది, నొక్కకూడదు. మాకు గుర్తులేదు ఆ పాటలు, బట్ విన్నప్పుడు అనుకుంటుంటావు ఎక్కడైనా ఈయన కూడా తప్పు పాడాడు రా అని. సుకృతం అంటాడు, సుకృతం అనకూడదు, సుకృతం. సుడిని ఎప్పుడు కూడా నొక్కి పలకూడదు. సుడిని నొక్కి పలికితే ఏమవుతుందంటే ముందరక్షరం గురువు అవుతుంది, తప్పు. అది సుకృతం. కానీ అక్కడ జొన్నవితులు రాసిన పాటలో ఆ సుకృతం అంటే అది పాట సరిపోవట్లే, అందుకని ఆయన నొక్కాల్సి వచ్చింది.
తొక్కాల్సి వచ్చింది. అక్కడ 2 అంటాడు, అక్కడ నువ్వు నోట్ చేసుకుని తర్వాత విను. జగదానంద కారకాలో చివరి ఉంటుంది, ఇది మీరు వినండి, వినిస్తే తెలుస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ పలుకుబడిలో జాగ్రత్త, పలికేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సుడిని సుడితో కృష్ణుడు అనాలి, కృష్ణుడు కృష్ణుడు అనకూడదు. నిజానికి సుకృతం అనాలి. సుకృతం అనుకుని చూడాలి మీరు, సుకృతం అనుకోవాలి, సుకృతం అనుకోకూడదు. ఎందుకని? ఇది ఛందస్సు సంబంధించిన విషయం. సుకృతం అంటే సుగురువు కావాలి, కాకూడదు, సుకృతం అనాలి. అవండి, వెరీ గుడ్, బాగా చెప్పారు. ప్రకృతి ఈ చల్లని గాలి, ప్రకృతి 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 నెల్ల అని పాడకూడదు. పూర్వ వాళ్ళకి మనకి ఆధునిక తరాలకి ఇదే పాటలో తేడా అన్నమాట. వాళ్ళు అలా పాడేవారు జాగ్రత్తగా, రచయితలు అట్లా ఉండేవారు. అంచేతనండి ఇవన్నీ మీరు పద్య రచయితలుగా కాదు, భాషా నిర్మాతలుగా కూడా, భాషా బోధకులుగా కూడా మీరు గమనించాల్సినటువంటి అంశం. అయ్యా నేను హరికథ ముగించనా? చాలా ఉన్నాయండి. మీరు పద్య రచనలో ఇట్లాంటి మెళుకువలు నేర్చుకోవాలని చేస్తూ ఇంకా చాలా ఉన్నాయి. ను ప్రయోగాలు, పరుషానికి సరళం చేయడం, గసరదవాదేశాలు చేయడం చాలా ఉన్నాయి. నేను ఊరికే పాయింట్స్గా రాసుకున్నా, కానీ అవన్నీ చెప్పలేకపోయాను. విషయం ఏమిటంటే కొంతమందికి ఒక పొరపాటు ఉంది. పరుషం అసలు పరుషంగా బతకడానికి వీలు లేదు అని కొంతమందికి ఉంది. అయితే అంట ఇది ఎక్కడే ఉద్యమం అయ్యా అనేది మా శిష్యుల్ని. పరుషం అసలు పరుషంగా బతకూడదు. ఎక్కడ పరుషం ఉన్నా సరళం చేసి పారేస్తారు. ఎట్లా చేస్తారు మీరు సరళం? ఇష్టం వచ్చినట్టు సరళం చేయడానికి వీళ్ళే, ఇష్టం వచ్చినట్టు గసరదవాలు చేయడానికి వీళ్ళే. పరుషం ఎక్కడ పరుషంగా ఉండాలో అక్కడ పరుషంగానే ఉండాలి, ఎక్కడ సరళంగా మారాలో అక్కడ సరళంగా మారాలి, ఎక్కడ గసరదవాలు కావాలో అక్కడ అన్ని చోట్ల మార్చి పారేయడమే. అన్నీ ఏమిటో చేసి పారేస్తున్నారు. అలా చేయకూడదు. ఇవన్నీ వ్యాకరణ మర్మాలు. నాకు ఇచ్చినటువంటి టైము ముగిసింది కాబట్టి మీరందరూ మెడబట్టి బయటికి గంటకు ముందే నేను మర్యాదగా దిగాలి. కాబట్టి నా తర్వాత హరికథ చెప్పాల్సినటువంటి వారు సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను సెలవు తీసుకుంటూ, నాకు ఈ మంచి అవకాశం మీతో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం, అంటే మీతోటి ఒక మమేకమై కలిసి 2 పూటలు గడిపే అవకాశం నాకు ఇచ్చిన అవధాన విద్యా వికాస పరిషత్ వాళ్ళకి పునః ధన్యవాదాలు సమర్పించుకుంటూ, ఆముదాల మురళి గారికి అవ్యాజ ప్రేమ, డౌట్ వస్తున్నా అవ్యాజమైన ప్రేమతో ఉన్నటువంటి వారికి నమోవాకాలు తెలియజేసుకుంటూ సెలవు. డౌట్లు అడగచ్చు. సంస్కృత పదాలు, తెలుగు పదాలు. సంస్కృత పదాలు, తెలుగు పదాలు కలిసి ఉంటాయి కదా, అందులో సంస్కృత పదం ఏది, తెలుగు పదం ఏది, ఎలా కనుక్కోవాలి? ఇదమ్మా ప్రతి చోట వచ్చేటువంటి ప్రశ్న, చాలా సమాధానం చెప్పదగినటువంటి చాలా కష్టమైన ప్రశ్న కూడా ఇది. ఏది సంస్కృత పదాలు, ఏది తెలుగు పదాలు? ఎట్లా అంటే మన నెత్తి మీద అసలైన విషయం ఒకటి చెప్పలా. మనకి 4-5 ఉన్నాయి వ్యవహారంలో. 1 తత్సమాలు, 2 తద్భవాలు, 3 దేశ్యాలు, 4 గ్రామ్యాలు, 5వది మేం చేరుస్తున్నాం అన్యదేశ్యాలు అని చెప్పి. ఈ 5 మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఈ సంజ్ఞా పరిచ్ఛేదంలో ఉన్నాయి. ప్రధానంగా అందులో తెలుగు పదాలు, సంస్కృత పదాలు గుర్తించడానికి చిన్న చిట్కాలు కొన్ని ఉన్నాయి. అన్నీ సమగ్రం కాదు. ఖ, ఛ, ఠ, థ, ఫ, 0 విసర్గ, ఇలా పెద్ద 19 అక్షరాలు ఉంటాయి. వీట్లతో కూడిన అక్షరములు తత్సమములు, తత్సమాలు. ఇవి సంజ్ఞా పరిచ్ఛేదంలో ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం, అది చెప్పేది ఒక 5 నిమిషాల్లో చెప్పేది కాదు. ఇవి కొన్ని ప్రాథమికమైన అంశాలు. చిన్నయ్య సూరి ఏవి తెలుగు పదాలు గుర్తించడానికి, ఏవి సంస్కృత పదాలు గుర్తించడానికి రేఖామాత్రంగా దాంట్లో ఉన్నాయి. అంతా అది సమగ్రం కాదు అని మళ్ళీ తెలియజేస్తూ, ఆ 19 అక్షరాలతో కూడినవన్నీ కూడా సంస్కృత పదాలు. అరసున్న, బండిరా, అళ్ళ ఇలాంటి వాటితో కూడినటువంటి అక్షరాలన్నీ కూడా తెలుగు పదాలు. అరసున్న సంస్కృతంలో ఉండదు, బండిరా సంస్కృతంలో ఉండదు, తాళము, గొళ్ళెము లాంటి దాంట్లో ఉండేటువంటిలా సంస్కృతంలో ఉండదు.
వర్ణ సమామ్నాయమునందలి లకారము లఘులకారము కానీ కాదని ఎరుంగనది అని ఉంటాడు ఒకటి. ఇవన్నీ మళ్ళీ శాస్త్రం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మిత్రమా ఇక్కడ దాకా గుర్తుపెట్టుకో. సంజ్ఞా పరిచ్ఛేదం ఒకసారి మాస్టరీ చేయండి. చేస్తే స్థూలంగా ఒక అవగాహనకి తెలుగు సంస్కృత భేదం తెలిసే అవకాశం ఉంది. అదే సమగ్రం కాదు అని మళ్ళీ విన్నవించుకుంటూ చాలా సూత్రాలు ఉన్నాయి. అవి తెలుగు వాళ్ళు తప్పనిసరిగా అధ్యయనం చేయాలని విన్నవించుకుంటాం. ఇంకేమైనా సందేహం ఉందా సార్? ధన్యవాదాలు సార్, మంచిగా ఉంది పాఠం మంచిగా ఉంది, ధన్యవాదాలు సార్. చాలా సంతోషం నాన్న. ఆసి చెప్పు. ఇప్పుడు కురు చిరు నడు నిడు చిట్టడివిని జిట్టి విన్నారు కదా? చిట్టడివి చిట్టడివిని జిట్టి అనే దాంట్లో చిట్టి అనేది ప్రౌఢ వ్యాకరణ సూత్రము చెప్పారు. అట్లే ఈ కురు చిరు అనేవి కూడా ప్రాథమికంగా కుట్టు ఉసురు అట్లా ఆ పదాలన్నీ కుట్టు అట్లా ఉన్నవే, వాటిని మళ్ళీ మార్చారని. కుట్టుసురు, చిట్టెలుక చిట్టి. నేను ఇక్కడ ఒక 2 నిమిషాల్లోనే చెప్పాలి కాబట్టి చిట్టెలుక చిట్టి అదొక్కటి చెప్పాడు. మరి కురు చిరు కడు నడు నిడు శబ్దంబుల రడల కచ్చు బ్రహ్మనుడు దురుక్త టకారంబగన్నప్పుడు ఆ 5టికి ఏం చేస్తాడు? ఈయన ఏదో ఒకటి ఏరి చిట్టెలుక చిట్టి అన్నాడు, చిరు కాదు చిట్టి అన్నాడు. మరి మిగతా 4 వ్యాకరణం చెప్పేటప్పుడు అలా ఉన్నటువంటివన్నీ కలిపి ఒక ఆకృతి గణంగా తీసుకొచ్చి సూత్రం చెప్పాలి తప్ప ఆ చిరు ఒకదాన్ని తీసుకొచ్చి చిట్టెలుక చిట్టి అని చెప్పడం సరికాదు. ఆ విషయంలో ప్రౌఢ వ్యాకరత పొరపాటు పడ్డాడు. చిన్నయ్య సూరి పర్ఫెక్ట్. అందులో ఉన్నది చిరు ప్లస్ ఎలుకే తప్ప చిట్టి ప్లస్ ఎలుక కాదు. నడుము మొదలైన వాటిలో ఉండేటువంటిది నెరయగు అంటాడు కదా అక్కడ. అందుకే ప్రౌఢ వ్యాకర్త చాలా భ్రమ ప్రమాదాలకు గురయ్యాడు. ఆ చిట్టెలకు ఒక్కదాన్ని చేయకూడదు. కురు చిరు కడు నిడు అన్నిటికీ ఒకటే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి చిన్నయ్య సూరి మహాబుర్ర కలిగిన వాడుగా, మహాబుర్ర అండర్లైన్ చేసుకుని సమాసం వాడండి, మహాబుర్ర కలిగిన వాడు కాబట్టి అన్నిటినీ తీసుకొచ్చి ఒక దాంట్లో చెప్పాడు. ఇది గొప్పతనం. అంతేగాని చిట్టు ఒకటి నేను కనిపెట్టాను కాబట్టి చిట్టీలు అవుతాను, మరి చిరు అయిపోయాయి, కరు నిడు అవన్నీ కుదరదు. అది నాన్న బ్రీఫ్గా. అయితే ఆయన ఒక్క పదానికి సూత్రం రాయడం అటువంటి చాలా చేశారు, అది తప్పే. అది ప్రౌఢ వ్యాకరత తప్పు అనేది కాదు నేను అనేది. మన కాలక్రమంగా చారిత్రకంగా ఇటువంటి ఏమైనా నాన్న కూర్చో. ఈ దీనికి సమాధానం ఒకటే మాట. వ్యాకరణం ఎప్పటిదో మనం పాత చింతకాయ పచ్చళ్ళే నేర్చుకుంటాం. వ్యాకరణం చాలాసార్లు నేను మన సభల్లో కూడా చెప్తూ ఉంటా, ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి తెలుగు వ్యాకరణం మార్చుకోవాల్సిందే, ఆధునిక రూప నిర్మాణం చేసుకోవాల్సిందే. కాకపోతే చిన్నయ్య సూరి లాంటి మహానుభావుడు ఎవరు జీవితాన్ని వెచ్చించి చేసిన వాడు కనపడలేదు. మనకే ఛందస్సు నేర్చుకోకుండా పద్యం రాస్తాం అనేటువంటి మన తరం ఏమీ చెయ్యరు, నాకు నమ్మకమేది. చిన్నయ్య సూరి వాళ్ళు ప్రౌఢ వ్యాకర్త జీవితాలు వెచ్చించి వ్యాకరణాలు రచించారు. అలా రచించగలిగితే భాషకి ఎప్పటికప్పుడు నవ్య వ్యాకరణం రావాలి. 50 సంవత్సరాలకు ఒకసారి రచించుకోవాలి. మీ తరంలో పిహెచ్డీలు చేస్తే నేను హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ ఆన్ చేసుకో. ఇగో నువ్వు ఎప్పుడు ఆన్లో ఉండకు, కానీ మైక్ మాత్రం ఆన్ చేసుకో. అదే సార్, సుకృతము ఒత్తి పలకద్దన్నారు కదా, ఎందుకు చెప్తున్నా కదా, సుడితో ఉన్న పదాలు ఒత్తి పలకూడదు, ప్రకృతి అనాలి. నోట్ చేసుకో. ప్రకృతి అనకూడదు, తప్పు. దానివల్ల ప్రాగురువు అవుతుంది. నువ్వు అది ఆఫ్ చేసేయి. ఎందుకో చెప్పాను ఇందాక, నువ్వు అబ్జర్వ్ చేసుకోలే. ప్రకృతి అన్నావు. ఇప్పుడు నీకు ఊనిక ప్రా మీద పడుతున్నది కాబట్టి నువ్వు ప్రకృతి రాస్తే ఊనిక అక్కడ ఇస్తే ప్రా గురువు కావాలి, కాకూడదు. ప్రకృతి అన్నప్పుడు 3 లఘువులే. వికృతి ఒక్క నిమిషం, వికృతి అన్నప్పుడు 3 లఘువులే. వికృతి ప్రకృతి అనకూడదు అసలు. భాష పరంగా ఉచ్చారణ పరంగా తప్పు. అవి లఘువులు కాబట్టి తేల్చి పలకాలి. నువ్వు గురువు ఎప్పుడవుతుంది? ఊనిక వచ్చినప్పుడు గురువు అవుతుంది. నువ్వు క్రూని ఊంచావంటే, ఊనిక ఇచ్చావంటే ఆ ప్రా కాస్త గురువు అయిపోతుంది, తప్పుతుంది. ప్రకృతి పదం లఘువులు 3 అంతే. 3 లఘువులే. వికృతి 3 లఘువులే. అందుకని సుడి ఎక్కడొచ్చినా తేల్చి పలకాలి తప్ప ఒత్తి పలకూడదు. అందుకని జగదానంద కారకాలో సుకృతం సునృతం ఏదో అన్నాడు, చివర నొక్కి పలికాడు, తప్పు. చెప్పండి. విజృంభణ కూడా అలాంటిది. విజృంభణ అనాలి. నేను అందుకే పలికి వినిపిస్తున్నా. విజృంభణ అనకూడదు, తప్పు. నోట్ చేసుకుని ఎప్పుడే విజృంభణ అనాలి.
విజృంభణ. విజృంభణ అనకూడదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తర్వాత వాళ్ళు ధన్యవాదాలు సార్. దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు బాల వ్యాకరణానికి రమణీయం అనే వ్యాఖ్యానం రాశారు. ఆయన ప్రౌఢ వ్యాకరణానికి వ్యాఖ్యానం రాయలేదు. ఆయన శిష్యులు అడిగారు, ఏమండి ఒకవేళ మీరు గనక ప్రౌఢ వ్యాకరణానికి వ్యాఖ్యానం రాస్తే ఏమని పేరు పెడతారు అని అడిగారు. అడిగితే ఆయన చెప్పాడు, మననీయము అని పెడతానని రాశాడు. అర్థమైందా మీకు ఆ చమత్కారం? మననీయము, మనుట అంటే ఏమిటి? మనుట అంటే ఏమిటి? బ్రతకడం. అదేమో రమణీయం. ఒకవేళ నేను ప్రౌఢ వ్యాకరణానికి రాస్తే దానికి మననీయము అని పేరు పెడతానని అంటే ఏం అర్థం? నేను ప్రౌఢ వ్యాకరణాన్ని ఒప్పుకోవడం లేదు, ఖండిస్తున్నాను అని దాని అర్థం. బ్రతకనీయను అని. అందుకనే రాయలేదని అన్నారు. దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి రమణీయం వ్యాఖ్యానం సంపాదించుకోండి. దూసి రామ్మూర్తి గారి వ్యాఖ్యానం కూడా ఒకటి ఉంటుంది బాల వ్యాకరణానికి. అది కూడా మీరు సేకరించి పెట్టుకోదగినటువంటిది, అప్పుడప్పుడు చూడదగినటువంటిది. వజ్జల వారిది సరే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఆన్లైన్లో ఉన్నాయి, అవి తెచ్చిపెట్టుకోండి. మీరు చాలా చక్కగా ఈ వ్యాకరణం తరగతులు ఎంజాయ్ చేశారు. పాలపర్తి అమ్మాయికి కూడా ఏదో సందేహం ఉందంట. మళ్ళీ క్లాస్ అయిన తర్వాత సార్ని ప్రత్యేకంగా అడుగు. గురుగారు, అల్లుకి సంధి లేదన్నారు కదా, హల్లుకి సంధి లేదన్నారు కదా. గల్ ప్లస్ తల్లి సంధి 4 రకాలుగా ఉంటుంది, రాసుకోండి. 1 అచ్చు కలవడం సంధి. అచ్చుకి హల్లు కలుస్తుంది సంధి. హల్లుకి హల్లు కలుస్తుంది సంధి. హల్లుకి అచ్చు కలిసిన సంధే. 4 రకాలుగా జరుగుతుంది. అచ్చు అచ్చు, అచ్చు హల్లు, హల్లు అచ్చు, హల్లు హల్లు. దాన్ని మనం సంధి ఎలా అంటాం? సంధి అని పేరు అనకూడదు కదా అన్న పాయింట్ ఉంది, క్యాచ్ చేయలే. 2 అచ్చులు కలిసినప్పుడే సంధి అన్నాడు కదా, దీన్ని కూడా సంధి అంటున్నాం కదా. ఎట్లా దాన్ని సంధి అంటామన్నా తప్ప వీటి మధ్య సంధి జరగకూడదు అనలే. ఎందుకంటే దాని ఉదాహరణలోనే సంధి చూపించాను కదా, ఉదాహరణలోనే సంధి జరిగేది చూపించాను కదా. దాన్ని సంధి అని ఎట్లా అంటాను టెక్నికల్గా అని చెప్పా. సంధి 4 రకాలుగా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పింది క్లారిటీ. మనకు అద్భుతమైనటువంటి వ్యాకరణ తరగతిని నిర్వహించినటువంటి శ్రీరామ చక్రవర్తి గారికి ఒక చిరు సత్కారం చేయడానికి అవధాన విద్యా వికాస పరిషత్తు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారిని, వాసుదేవరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వ్యాకరణం ఒక మహాసముద్రం. దాన్ని 2 తరగతుల్లో అంటే మనకు ఏది అవసరమో పద్య రచనలో ప్రాథమికమైనటువంటి నియమాలు ఏం పాటించాలనో అవి మాత్రమే వారు మనకు సూచన చేశారు. మీరు ప్రత్యేకంగా వారు వ్యాకరణం క్లాసులు చెబుతూ ఉంటారు. భావనా ప్రియ అనేటువంటి ఒక గ్రూపు ద్వారా వారు వ్యాకరణం క్లాసులు చెప్తూ ఉంటారు. ప్రతి శనివారం ఆ క్లాసులు జరుగుతూ ఉంటాయి. మీరు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు భావనా ప్రియ వారు నిన్ననే వారి నెంబర్ చెప్పారు కాబట్టి మీరు ఆ నంబర్కి మెసేజ్ పెట్టి ఆ గ్రూప్లో యాడ్ అయినారంటే మీరు వారు చెప్పేటువంటి వ్యాకరణం తరగతులు చక్కగా వినొచ్చు. మరిన్ని సందేహాలు మీరు తీర్చుకోవచ్చు. వారికి అనేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి. ధన్యవాదాలు మాస్టారు, మీకు అనేక కృతజ్ఞతలు.